దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయము మీరు కళ్ళు తెరిచారంటే దాని అర్థం దేవుడు మీ జీవితంలో ఇంకా గొప్ప కార్యం చేయబోతున్నాడని. లోకములో ఎంతోమంది చూడలేని ఈ నూతన దినాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఈ 5 నిమిషాల ప్రార్థన కేవలము ఒక వీడియో కాదు, ఇది దేవునితో మీ ముఖాముఖి సంభాషణ. మీ గృహములోకి దేవుని శక్తి దిగిరాగబోతుంది. సిద్ధంగా ఉండండి. నమ్మితే ఆమేన్ చెప్పండి. స్తుతి ఆరాధన. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తన 104. ప్రభువా, నీవు అల్ఫా మరియు ఒమేగావి. ఆకాశమండలము నీ మహిమను వివరించుతున్నది. సూర్య చంద్రులు నీ నామమును గణపరుస్తున్నాయి. నీవు చేసిన సృష్టిని బట్టి, నీవు మాకిచ్చిన ప్రాణమును బట్టి నీకు ఆరాధన, మహిమ. స్తోత్రారుడా నీకే స్తుతి, మహిమారుడా నీకే స్తుతి. ఒప్పుకోలు, పశ్చాత్తాపం. ప్రభువా, నీ సన్నిధిలో మా తలలు వంచి మా అతిక్రమములను ఒప్పుకుంటున్నాము. తెలుసో తెలియకో మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించండి ప్రభువా. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అతడు నీతిమంతుడును నమ్మదగిన వాడును కనుక ఆయన మన పాపములను క్షమించును. 1 యోహాను 1:9. నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడిగి మహిమ కంటే తెల్లగా మార్చండి ప్రభువా. మా హృదయాలను శుద్ధి చేయండి తండ్రి. కృతజ్ఞతార్పణ. గడిచిన రాత్రంతా అపాయము లేకుండా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచావు. మాకు ఇచ్చిన గృహమును బట్టి, ఆహారమును బట్టి, వస్త్రములను బట్టి వందనాలు ప్రభువా. ఎంతోమంది హాస్పిటల్ బెడ్స్ మీద ఉంటే మమ్మల్ని ఆరోగ్యంగా నిలబెట్టావు. నీ కృప లేనిదే మేము లేము ప్రభువా. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును తలపోస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఆమేన్. ఇప్పుడు మా కుటుంబాల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. ప్రతి గృహము నీ శాంతితో నింపబడాలి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. చిన్న బిడ్డలను నీవు దీవించుము. వారిని జ్ఞానములోను భక్తిలోను వర్ధిల్లజేయండి. దుష్ట సహవాసములకు దూరంగా ఉంచండి. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. యెషయా 54:13 అన్న వాగ్దానము మా బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. మా బిడ్డల ఉద్యోగాలలో తోడుగా ఉండి అభివృద్ధి పదములో నడిపించండి. వారి కుటుంబాల చుట్టూ నీ కంచి ఉంచండి. వారు తలపెట్టిన ప్రతి కార్యము సఫలపరుస్తూ రావలసిన గ్రీన్ కార్డు త్వరలో వచ్చులాగిన కృప చూపించండి. యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు లోకాశలకు లోను కాకుండా నీ వాక్యానుసారంగా నడుచుకున్నట్లు సహాయము చేయండి. వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు, పృథ్వీకి, మధురకు, కిరణ్, కృష్ణవేణి, దీప్తికి, వీరికి నీ చిత్తానుసారమైన తోడును అనుగ్రహించండి. ఆటంకములను తొలగించి నీ మహిమకరమైన వివాహములను జరిగించండి ప్రభువా. సంతానము లేక కన్నీరు విడుస్తున్న తల్లుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అవును తండ్రి, నీవు హన్నాను జ్ఞాపకము చేసుకున్నట్లుగా ఈ బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి గర్భఫలమును తెరవండి. అలాగే అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారిని విడిపించండి. నీ ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చి వారిని ఆశీర్వదించండి ప్రభువా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలను, వ్యాపారస్తులకు నీ దీవెనలను అనుగ్రహించండి. దేశానికి వెన్నెముకైన రైతులను జ్ఞాపకము చేసుకోండి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని, సమృద్ధిని దయచేయండి ప్రభువా. అనారోగ్యముతో ఉన్న ప్రతి బిడ్డను నీవు ముట్టండి. ఆసుపత్రుల్లో ఉన్న వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి నీ గాయపడిన హస్తముతో స్వస్థతను ఇవ్వండి ప్రభువా. ఆదరణ కోరేవారు, తల్లిదండ్రులు లేని అనాథలను, భర్తను కోల్పోయిన విధవరాండ్రను, ఆదరణ లేని వృద్ధులను నీవు ఆదరించండి. వికలాంగులైన బిడ్డలకు నీవే కొండంత అండగా ఉండమని వేడుకుంటున్నాం. మా దేశ నాయకులకు నీ జ్ఞానాన్ని ఇవ్వండి. యుద్ధ భయాలు లేని ప్రపంచ శాంతిని ప్రసాదించండి ప్రభువా. సరిహద్దుల్లో ఉన్న సైనికులకు నీ కాపుదల ఉంచండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రిని నీ యొక్క దివ్య జ్ఞానముతో నింపి రాష్ట్రమును అభివృద్ధి పదములో నడిపించడానికి జ్ఞానమును, శక్తిని, బలమును దయచేయండి ప్రభువా.
నీ పనిలో ఉన్న సేవకులను బలపరచండి. సువార్త అందని ప్రాంతాలకు నీ వెలుగును తీసుకెళ్లడానికి వారికి నూతన శక్తిని, అభిషేకాన్ని దయచేయండి. ప్రభువా, నీవు మా ప్రార్థన ఆలకించావని నమ్ముతున్నాము. ఈ విజ్ఞాపనలో ఏకీపించిన ప్రతి బిడ్డ జీవితంలో నీవు అద్భుతాలు చేయబోతున్నావని విశ్వసిస్తున్నాము. ఈ రోజంతా నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ప్రియులారా, ఈ ప్రార్థన మీకు దీవెనకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.